విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు సోమవారం నిరసన చేపట్టారు. ఆశా వర్కర్లకు జాబ్ చేటు ప్రకారం పనిచేసుకునే విధంగా ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే గ్రామంలో గర్భిణీ స్త్రీలను తీసుకెళ్లడం, పీహెచ్సీలో పనిచేయడం చేస్తున్నామని తెలిపారు. ఎన్సీడీసీడీ సర్వే నుండి ఆశాలకు మినహాయింపులు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సర్వే కింద రోజుకి 100 నుంచి 150 ఐడీలు చేయమంటున్నారని అంటున్నారు. ఇప్పటికే తమకు పని భారం ఎక్కువైందని ప్రభుత్వం పట్టించుకోవాలని అంటున్నారు. నా పేరు ఎస్ పద్మ, జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతున్నాను. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లం ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం. ఎన్సీడీసీడీ సర్వే చాలా భారంగా ఉంది. ఎన్సీడీసీడీ సర్వే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చేయిస్తా ఉన్నారు. 60 అవ్వాలి, 70 అవ్వాలి ఐడీలు అని చెప్పి అధికారులు వేధిస్తా ఉన్నారు. అంటే ఆ ఎన్సీడీసీడీ సర్వే చేసేటప్పుడు మాకు ఇచ్చిన ఫోన్లు పనిచేయవు, కానీ మేము అందులో సర్వే చేయాలి. మా సొంత ఫోన్లు పెట్టుకొని మీకు చేయాలని చెప్పి మమ్మల్ని అధికారులు వేధిస్తా ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మాకు మేనిఫెస్టోలో ఇచ్చిన జీవోలు ఇవ్వలేదు. మన చంద్రబాబు నాయుడు గారు వరాలు జల్లని చెప్పి ఇచ్చిన జీవోలు కూడా ఇవ్వలేదు. వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్సీడీసీడీ సర్వేకి సంబంధించి ఏంటంటే, ఒక ఇంటికి వెళ్తే మినిమం ఒక మనిషికి 150 క్వశ్చన్లు ఉన్నాయి. ఆ 150 క్వశ్చన్లు చేస్తుంటే ఒక ఇంటి దగ్గరే మినిమం అరగంట పైన టైం పడుతుంది. కానీ 60-70 ఐడీలు చేయాలని చెప్పి అధికారులు విపరీతమైన వేధింపులు. సెలవులు లేవు. ఆశా వర్కర్లకు అనారోగ్యం వచ్చిందండి, ఒక పూట ఇంటి దగ్గర ఉంటామని చెప్తే వాళ్ళకి సెలవులు ఇవ్వట్లేదు. అలాంటి సర్వే నుంచి మమ్మల్ని మినహాయింపు ఇవ్వాలని చెప్పి మేము అధికారులు అడుగుతా ఉంటే అధికారులు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు వెళ్తే గానీ ఇంటి దగ్గర ఐడీలు చెప్పరమ్మా, మీరు వెళ్తే గానీ సర్వే చేయనివ్వరమ్మా అని అడుగుతున్నారు. కనీసం ఒక్కరోజు సెలవు అడిగినా ఇవ్వాలి కదా. సెలవు కూడా ఇవ్వకుండా ఈ ఎన్సీడీసీడీలో ఆశా వర్కర్లు చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఎన్సీడీసీడీ సర్వే నుంచి మమ్మల్ని మినహాయించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే మాకు ఇవ్వాల్సిన జీవోలు కూడా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. నా పేరు ఎస్ పద్మ, జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతున్నాను. మేము రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. మా సొంత ఫోన్లు పెట్టుకొని మీకు చేయాలని చెప్పి మమ్మల్ని అధికారులు వేధిస్తా ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మాకు మేనిఫెస్టోలో ఇచ్చిన జీవోలు ఇవ్వలేదు. మన చంద్రబాబు నాయుడు గారు వరాలు జల్లని చెప్పి ఇచ్చిన జీవోలు కూడా ఇవ్వలేదు. వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్సీడీసీడీ సర్వేకి సంబంధించి ఏంటంటే, ఒక ఇంటికి వెళ్తే మినిమం ఒక మనిషికి 150 క్వశ్చన్లు ఉన్నాయి.